అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైల్వే కోడూరులో 12వ రోజు నిరసన చేపట్టారు. స్థానిక ప్రజలతో పాటు విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు నిరాహార దీక్ష చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ఏర్పాటు చేయాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా రాయచోటిని చేసి అన్యాయం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వమైనా తమ ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మన రైల్వే కోడూరుకు రాజంపేట కేంద్రంగా కావాలని చెప్పి ఈ రోజు నిజంగా ఈ 10 రోజులు 11 రోజుల ధర్నాలో స్పెషల్ డే. ఎందుకంటే ఈ రోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ఛానల్, ప్రతి పేపర్ సోదరులు ఈ రోజు ముఖ్యంగా మేము ధర్నాలో కూర్చుంటాం. ఖచ్చితంగా మనకు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటే కావాలి. అన్ని వసతులున్న రాజంపేటకు నాకు తెలిసి ఇక్కడ ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ప్రింట్ మీడియా వాళ్ళు ప్రతిరోజు ఒక కథనం మేము చెప్పుకున్న రాజంపేట యొక్క విశిష్టత, రాజంపేట యొక్క సౌలభ్యత, రాజంపేట యొక్క పొటెన్షియాలిటీ గురించి 10 లైన్లు చెప్తే 100 లైన్లుగా రాసి ప్రజలకు తెలియజేశారు. వాళ్ళే ధైర్యంగా వచ్చి ఇక్కడ కూర్చున్నారంటే ప్రజల యొక్క మనోభావం ఏ విధంగా ఉందో పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాయచోటికి వద్దు, రాజంపేట ముద్దు అని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు అనేది ఇప్పటికే 10 రోజులుగా మీరంతా తెలియజేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రైల్వే కోడూరు మా గుండె చప్పుడు అని చెప్పేసి అన్నారు కదా. ఈ రోజు ప్రజాస్వామ్యానికి 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టులంతా దోష మీకు వినిపించదా అని మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు సరిచేస్తామని చెప్పారు కదా, మరి సరిచేయడం ఇంత ఆలస్యం ఎందుకు అని చెప్పేసి 5 లక్షల పైచిలకు ఓటర్ల తరఫున మేము అడుగుతా ఉన్నాం. దయ ఉంచి ఈ ప్రాంత ప్రజల ఆగ్రహానికి మీరు గురి కాక తప్పదని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.